మానవ జీవితంలో తెలిసి తెలియక ఏదైనా దోషము చేస్తున్నా పాపము చేస్తున్నారు సర్వాంతరయామివైన నీవే సరిదిద్ది సన్మార్గంలో నడిపించాలి గాని మా ఇరువురికి ఎడబాటేమిడి స్వామి. శ్రీనివాస దయ చూడవా వెంకటేశ కరుణించవా. తెల్లారిందమ్మా. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ అని కూర్చుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారమ్మా? తెల్లారు లైసిన కానించి వాసాపేస అని ఒకటే చక్కబద్దం చేయటం తప్ప ఇంట్లో పనులు ఏమైనా చేసేది ఏమన్నా ఉందమ్మా? ఇంట్లో పనులు ఏమైనా చేసేది ఏమన్నా ఉందా? మేము చేసామమ్మా దేవుళ్ళకి పూజలు, కానీ ఈ రకంగా భక్తి మాత్రం ఏమీ లేదు. ఏమమ్మా, ఏ పని పాట లేకోకుండా ఈ రంగ శ్రీనివాస శ్రీ వెంకటేశ అని కూర్చుంటే సరిపోతుందా? ఆ మిరగాయలకు పోయిన 400 ఇస్తున్నారు రోజుకి. ఈ రంగ ఖాళీ కూర్చుంటారు ఎందుకు? అత్తయ్య పూజ అయిపోయింది, హారతి ఇచ్చాను. ఇంటి పని వంట పని అన్ని చేస్తాను. హారతి హారతి మాకెందుకమ్మా? మేము హారతి అందుకునేంత మాత్రం పోలమా? తెల్లారు లేచిన కానించి పని చేస్తావే వాడికి నీ చేత ఏ చాకరీ చేయించకపోయినా తిరుపతమ్మ చేత అత్త అడ్డమైన చాకరీ చేస్తున్నాను. ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఒకటే గుసగుసలు, ఒకటే కొనగొనాలని. ఏమమ్మా, ఏ శనిగాడు చూసినా మన ఆలోచన అంట, ఏ చెరువు కాడు చూసినా మన ఆలోచన అంట. నీ చేత అంత లేనిపోయిన పనులు ఏం చేపిస్తున్నావమ్మా? అత్తయ్య, ఎవరో నా మీద కానిపోయిన మాటలు చెప్తున్నారు కానీ నేను ఏ పాపం ఎరగను అత్తయ్య. ఏ పాపం ఎరగపోతే ఆ సుబ్బాయమ్మ వెంకాయమ్మ వీళ్ళందరూ ఊరగా గుసగుస అని ఎందుకు చెప్పుకుంటారే? అయినా ఊళ్ళో వాళ్ళందరికీ పాలు పెరుగు దోసి పెడుతున్నావంట. ఏమిదో ఇల్లు అనుకున్నావా, ధర్మశాస్త్రం అనుకున్నావే? ఈ రకంగా పంచుకుంటా పోయావంటే రేపు మనం కూడా ఏ గుడి ముందో కూర్చొని అడుక్కోవాల్సి వచ్చింది. అత్తయ్య, పక్కింటి సరోజనమ్మ గారు పసిబిడ్డకు పాలు అవ్వంటే కాసిని పోస్తాను అత్తయ్య, అంతే. అంతేనమ్మా, పోస్తావు నువ్వు ఇవాళ పాలు అడుగుతారు, రేపు బియ్యం అడుగుతారు, రేపు కందిపప్పు అడుగుతారు, ఏదైనా అడుగుతారు. ఇచ్చేవాళ్ళు ఉంటే సచ్చేవాళ్ళు వేసి వచ్చారని వాళ్ళు ఏదైనా అడుగుతారు, నువ్వు ఏదైనా ఇస్తావు. మా ఈ కంపెనీ నువ్వు చేసావు. అలా మాట్లాడకండి అత్తయ్య. మీ పాదాల సాక్షిగా, దేవుని సాక్షిగా నేను ఏ పాపం ఎరగను అత్తయ్య. పాదాలు ఎందుకమ్మా? ఎల్లమ్మా, ఎల్లు ఇంట్లో పనులు చేయి. తినడానికి తిరుపతమ్మవే
మనకి మాసకమ్మవి. మా ఇంటికి ఏనాడో శనిగా ఆపరించావు కదా. ఎల్లు ఎల్లమ్మా ఎల్లు. మాటలు చెప్పు. నాకు తెలియకుండా ఈసారి ఎవరికైనా ఏమైనా ఇచ్చావంటే అప్పుడు చెబుతా నీకు. ఏమిటోనమ్మా ఏమిటోనమ్మా. చంద్ర చంద్ర ఇదొక వెర్రి బాగులది. ఇంటి పనే చేస్తుందా, నా పనే చేస్తుందా? అయినా లంకంత ఇంట్లో నలుగురు 4 పనులు చేసుకుంటే అవుతాయి కానీ ఒకరిద్దరు చేసుకుంటే అవుతాయా ఏమిటి? నాకేమో ఈ మోకాళ్ళ నొప్పులు ఒకటే నొప్పులు చేయలేకపోతుంది. ఆ పాపం ఉందంటే తింటమే కానీ ఏమీ పని చేసే పని లేదు. మా ఇంట్లో ఉండేవాళ్ళు సాలక మళ్ళీ దీన్ని ఒక దాన్ని దీని ఎంపడ పెట్టారు. షబ్బా ఈ కాళ్ళకు ఒకటే మాయరాగు. ఆ మల్లయ్యని ఏరా పట్నం తీసుకెళ్ళి ఆడిన పెద్ద డాక్టర్ జీపీరా అంటే వాడు వెళ్తా 4 మందు బిళ్ళలు నా మొఖాన్ని వేసి వాడు పోయా. షబ్బా చంద్ర ఏమో చంద్ర దీన్ని పలకరియాది కాదు. వాడు పోయాడు ఇంక ఇది ఎందుకు కలివైంది నాకు. వాడు ఉంటేనే ఆ మాత్రం. లోపల ఉన్నప్పుడు ఒక రకంగా, బయట ఉన్నప్పుడు పని చేసుకుంటున్నా కాబట్టి పాపం తాడిచాను. నీకన్నా ఎక్కువ ఉంది అత్త. ఏం చేయమంటావు? కాళ్ళు ఒకటే నొప్పుడుతుంది. ఖర్చు కుర్చీ తీసుకొచ్చి అది కాళ్ళు బెసుకువే. అది ఎట్టాగో మాట ఇంటలేదు. నువ్వన్నా ఇంట్లో పెద్దముండను ఒక దాన్ని ఉన్నావు కాదు. ఏమన్నా ఇద్దామని ఏమన్నా ఉందంటే నువ్వు ఎప్పుడు లేచినా ఆ పక్కింటి అంకాయమ్మతోడు పక్కింటి సుబ్బాయమ్మతోడు పొల్లికలు ఇచ్చి నవ్వటం, వాళ్ళకి ఆలోచనలు చెప్పటం, ఈ కొంపలో ఉండే మొత్తం చెప్పటం తప్ప ఏనాడన్నా ఇంట్లో ఒక ముద్ద పెడదాము, ఒక కాఫీ కాసిద్దాము, ఏమన్నా పెడదాం ముసలిది ఉందని ఏమన్నా ఉందంటే నీకు ఎందుకుంటే కాళ్ళు విసుతున్నట్లేదు. బర్రెని దోవుతున్నాడు. కాళ్ళు సరిగా బెస్ సరిగానే కాళ్ళ సరిగా పాలు మొత్తం పొంగిపోయినాయి కదే. అది కాదే వచ్చే కాలం చదువుకి అంతే ఉండవా ఇంట్లో. ఏమిటోనమ్మా మాయదారి బుద్ధులు, మాయదారి లోకం. ఈ లోకంలో నాకే కోడలు ఉన్నట్టు నా మొఖానే పొద్దు పొడిచినట్టు. వీళ్ళకి ఎవరికి కోడలు లేరు. వీళ్ళ మొఖాన పొద్దు పడవలా, వీళ్ళ అమ్మ కడుపులు మాడిపోను, వీళ్ళ చేతులు పిరిగిపోను, ఈ కాళ్ళు పడిపోను. నేనంటే అంత అలుసా. మేము అత్తల కింద కోడలుగా చేసాం. తినమంటే తిన్నాం, కూర్చోమంటే కూర్చున్నాం, లెగమంటే లేచాం. ఆఖరికి చెప్పుకోవడం సిగ్గుసేటు. పడుకోవాలన్నా కానీ అత్తకి మాకు తెలియకుండా ఎటో సాగుతున్నాం. ఇప్పుడు ఏముందమ్మో, అత్త లేదు, మామ లేదు, ఏ భయము లేదు. షబ్బబ్బా ఈ కాళ్ళు ఒకటే లాగుతున్నాయి. ఏం చేసి వచ్చా? జున్నయిందిలే పాలు. పాలు జున్న అయింది నీకు. పని చెబితే ఎంత లాభమో, పని చెబితే పని చెప్పామంటే చాలు. పక్కింటి అంకాయమ్మ గారి ఇంటికాడ శ్రీమంతం ఉంది కానీ పోయేస్తాను. అంతలో కంచి ఆ పాసి ఉడిసి ఆ గొడ్డ సావిడ ఒకటి శుభ్రం చేయి. అంతే మెలకొని ఊరుకుంటావా? ఏందా చూపేంది? ఏందా చూపేంది? నేను నీ అత్తనే.
నాశనం అయిపోతుంది. దీని కాళ్ళు ఎప్పుడు ఇరిగిపోతుంది, దీని చేతులు ఎప్పుడు పడిపోతాయి, ఈ రకంగా కొడుతుంది. ఈ ఉత్తరం ముట్టుకారి పడుతుంది, దీనికి ఎప్పుడు దీనికి ఆకు చినిగిపోను తెల్లారుదామని. చీ 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 ఇంట్లో ఉండే కన్నా ఏమన్నా అనాథాశ్రమం అయిపోయి బతకటం నయం. ఆ పనికి మాలోడేమో పోయాడు, గొర్రెలమ్మట గొడ్లమ్మట ఆవులమ్మట పోయాడు. నా గతి ఇంత అయిపోయింది, ఏం చేసి వచ్చేది నేనన్నా నేను హాస్టల్లో అంట్లోనే కడుగుతున్నాను, పోతున్నా నేనున్నా నీ ఇంట్లో. పని చేద్దామంటే నేను మెత్త కాళ్ళు ఎట్టను నాకు ఆలోచన వస్తుంది. వెంకాయమ్మ పిలిచింది, వాళ్ళ కోళ్ళ సంగతి కూడా ఈ కోళ్ళ సంగతి ఉన్నట్టుందంట, అందుకని ఆమె చెప్పుకోవడానికి పిలిచింది, అందుకని పొయ్యి వచ్చా. లేకపోతే నీకు మళ్ళీ దాన్ని కుతి కొత్తి నీ కాళ్ళు వచ్చేదాన్ని. వాళ్ళ కోళ్ళు ఉందంట, కుతుకులు వస్తాలన్నా కాళ్ళు వస్తాలన్నా వాళ్ళ కోళ్ళు ఉందంట. నువ్వేం వస్తాను అవసరం లేదు, లేవే నువ్వు నా కాళ్ళు వస్తే సార్ నీ కర్మ కాదే మా కర్మ. అత్తయ్య ఇంటి పని వంట పని అంతా ముగిసింది, నేను కూడా మీ కాళ్ళు పడతాను అత్తయ్య. పెద్ద కోళ్ళ కాలు చిన్న కోళ్ళ కాలు నా కాలు నీకు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఏముండరు, నీకు అర్థం కాళ్ళు విసుకుతా ఉంటే నువ్వు కాళ్ళు అయితే అత్తయ్య నేను చెప్పారా ఆ. ఇది అసలు చెప్పిన మాట ఉంటుంది అత్తయ్య. నా ఊరకు నన్ను ముట్టికాలి పడటం తప్ప దీన్ని ఎప్పుడన్నా నాకు దెబ్బేసా. అది అదొకటి నువ్వు ఒకటి అంటే ఎవరైతే అవే ఇంట్లో పని చేయబోతూ ఊరుకుంటానా. ఇంట్లో పని చేయకపోతే ఊరికి ఒకప్పుడు ఇంత బింతు నీళ్లు ఎత్తను నా కోడలు అరిగిపోయిద్దని నా మీదకి వచ్చారు నువ్వు నీ కొడుకు ఇద్దరు. మరి ఎలా అర్థమైందిగా మీకు? అర్థమైంది అత్తయ్య. నేను పక్కింటి వాళ్ళ పెళ్ళి పోతుంటే దానికి ఉన్న నగల్లో ఒక హారం ఇవ్వమంటే నేను ఏమని తెలుసునా, నీ ముఖానికి హారం ఒకటే పాతకు ఒక చుట్టుకొని పోనంత. ఏమే అది కాదే దానికి లేవు అనుకో, లేదా నిన్ను ఒకటి అడిగితే ఇస్తే ఏం పోయిందే, ఇస్తే ఏం పోయింది. అత్తయ్య అక్కయ్య నగలు ఎన్నోసార్లు పెట్టుకోమన్నాను, అక్కయ్య వద్దంది. అక్కయ్య వద్దని నగలు నాకెందుకని వడ్రాణం పెద్దహారం అన్ని తీసి బీరువాలో పెట్టాను అత్తయ్య. నేను అడిగినప్పుడు ఇవ్వకుండా నువ్వు పెట్టుకోమంటే నేను పెట్టుకోకుండా పోతానంటే చూడత్త ఎన్ని అబద్ధాలు చెబుతుందో. అదే అక్కయ్య ఎందుకు నాపై అలా అపవాదులేస్తావు? నేను నీకేం అపకారం చేశాను అక్కయ్య? నేనే నీకు అపకారం చేశా. అన్ని నిజాలు చెబుతాను. చంద్ర రంకు నేర్చినమ్మ బొంకు నేరో పోతే గుంట లెక్కల పోలైద్దని ఇది అబద్ధాలైన చెప్పింది, ఎన్ని మాటలైన చెప్పిద్ది ఇది. అత్తయ్య ఎందుకు నాపై అలా అపవాదులేస్తారు? నేనే పాపం ఎరగను అత్తయ్య, నా మాట నమ్మండి అత్తయ్య. అత్తయ్య నిజంగా అత్తయ్య అక్కయ్యకి లేని నగలు నాకెందుకని బీరువాలో పెట్టాను కానీ నేను ఎవరికి ఇయ్యలేదు అక్కయ్య. అత్తయ్య ఇది చెప్పే మాటలను నువ్వు నమ్ముతున్నావు. అడుగుతానే ఉంటాను కదా నువ్వు చెప్పిన ఇప్పుడు నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకుంటా ఉండు. ఇది ఇంట్లో ఏం చేస్తుందో కనకార్యాలు మనం చూసినప్పుడు అప్పుడు చేద్దు నువ్వు దేవస్థానం చేసుకో. లేసిన కాడి నుంచి వాసా పేస ఇదే కదా పని చేసుకో. ఇక్కడ మేము పోతున్నాం అత్తయ్య. ఇంటి పని వంట పని చావిడి పని అన్ని చేస్తాను కానీ ఆ శ్రీనివాసుని సేవ చేయొద్దని మాత్రం అనొద్దు అత్తయ్య. మాకు కాదమ్మా దండం పెట్టేది, వాసా బేసాన్ని చెక్క పని చేస్తుంటావే దన్ను, మాకెందుకు దన్ను. అత్తయ్య నేనే పాప మెరగను, నువ్వే పాప మెరగమ్మా. మీ పాదాల సాక్షి చెప్పే అబద్ధాలు ఇవన్నీ ఇంటే ఈ కాపురాలు మొత్తం కూలిపోదు. నిన్న కొంచెం వచ్చినప్పుడు ఇంకేముంది, మాకు లక్ష్మీదేవి వచ్చింది ఇంటికి అనుకున్నాం. ఈ రంగా ఎన్ని అబద్ధాలు చెబుతున్నావు, ఎన్ని మాయ మాటలు చెబుతున్నావు. నీ మూలకాన ఈ ఇళ్ల పక్క వాళ్ళందరూ ఎన్ని సాడీలు చెప్పుకొని మాట్లాడుకుంటున్నారు. ఈ సంసారాన్ని బజారు కడిచావు కదా. ఇది ఉన్నాయి